కానీ భద్రాచలంలో శ్రీరామనవమి నాడు కళ్యాణం చేసేటువంటి సంప్రదాయం ఏర్పడింది. దానికి కారణం యస్యావతార సమయే తస్య కళ్యాణమాచరేత్ అని పాంచరాత్రాగమంలోని పురుషోత్తమ సంహిత వచనం. రాముడు అవతరించినటువంటి నాడే కళ్యాణం చేసేటువంటి సంప్రదాయం, రాముడు అవతరించినటువంటి సమయంలోనే కళ్యాణం జరిపేటువంటి సంప్రదాయం భద్రాచలంలో ఏర్పడింది. భద్రాచలాన్ని బట్టి అన్ని చోట్లల్లోనూ ఈనాడు శ్రీరామనవమి నాడు కళ్యాణం జరుగుతూ ఉన్నదంటే అది భద్రాచలాన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని చోట్ల కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కనుక అలాంటి విశేషమైనటువంటి సీతారాముల కళ్యాణోత్సవాన్ని మనం ప్రారంభించుకోబోతూ ఉన్నాం. స్వామివారి కళ్యాణోత్సవాన్ని అర్చక స్వాములు ప్రారంభించబోతూ ఉన్నారు. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచన కార్యక్రమాలతోటి ఈ కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. యథావకాశంగా మనం ఈ కళ్యాణోత్సవంలో జరిగేటువంటి ఆ విశేషములను, శ్రీ రామచంద్రమూర్తి యొక్క వైభవ విశేషములను మధ్య మధ్యలో చెప్పుకుంటూ కళ్యాణోత్సవాన్ని ప్రశాంతంగా సేవించుకుందాం. నిజానికి ఈ సంవత్సరం ఒక గొప్ప విశేషం ఉన్నది. అదేమిటంటే మనకు దక్షిణ అయోధ్య అయినటువంటి భద్రాచల ప్రాంతంలో ఎలాగైతే శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకుంటున్నామో ఈ సంవత్సరం మొట్టమొదలుగా అయోధ్యలో కూడా శ్రీరామనవమి రామావతార ఉత్సవాలు జరుపుకునేటువంటి ఒక గొప్ప భాగ్యం మన భారతీయులమైనటువంటి మనందరికీ కూడా కలిగింది. దక్షిణ అయోధ్య అయినటువంటి భద్రాచలంలో అనూచానంగా ఎప్పటి నుండో శ్రీరామనవమి కళ్యాణోత్సవాలు ఇవన్నీ పూజలు జరుగుతూ ఉన్నాయి. నూతనంగా మనం జనవరి మాసంలో అయోధ్యలో ఒక రామ మందిర ప్రతిష్ఠ జరుపుకున్నాం. ఈ సంవత్సరం మొట్టమొదలుగా అక్కడ కూడా శ్రీరామనవమి జరగడం అనేటువంటిది మన అందరి భాగ్య విశేషం. కనుక అలాగా అటు అయోధ్యలోను ఇటు దక్షిణ అయోధ్యలోను శ్రీరామనవమి, శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతారోత్సవములు జరుపుకోవడం అనేటువంటిది మన భాగ్య విశేషం. అర్చక స్వాములు కళ్యాణోత్సవాన్ని ప్రారంభిస్తారు. అంతా కూడా సేవిద్దాం. శ్రీభద్రాచల దివ్యధామ నిరతం పద్మాసనస్థం ప్రభుం వామాంకాంకిత